ఢిల్లీ వివేక్ విహార్లో భారీ పేలుడు సంభవించింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఏసీ పేలింది. అయితే ఈ పేలుడు తాటికి భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో సుమారుగా 9 మంది ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు 14 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు. అక్కడ సిబ్బంది అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఏ స్థాయిలో అగ్నికిలు లెగిసిపడుతున్నాయి. 14 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయంట. 10 మందిని రక్షించాయి రెస్క్యూ టీమ్స్. అండ్ ఇప్పటివరకు 9 మృతదేహాలను కూడా గుర్తించారు అధికారులు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మ్యాసివ్ ఫైర్ బ్రోకౌట్ ఎర్లీ మార్నింగ్ at 3:30 AM to 3:50 తెల్లవారుజామున 3:30 నుంచి 3:50 సమయంలో వివేక్ విహారీ షహదారా అనేటువంటి ఈస్ట్ ఢిల్లీలో వివేక్ విహార్లో ఈ ఏసీ బ్లాస్ట్ అయింది. సో ఏసీ బ్లాస్ట్లో కారణంగా ఇప్పటికే 9 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఇంకా 10 నుంచి 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అక్కడ సుమారుగా 2 నుంచి 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కసారిగా 2 నుంచి 4 ఫ్లోర్ల వరకు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం వాటింది. సమ్ రెసిడెంట్స్ కుడెంట్ ఎస్కేప్ టైమ్ డ్యూ టు స్మోక్ అండ్ బ్లాక్డ్ ఎగ్జిట్స్. సో ఒక్కసారిగా కొన్ని ఎగ్జిట్స్ అన్నీ కూడా బ్లాక్ అవ్వడం, 2 నుంచి 4 ఫ్లోర్ల వరకు మంటలు వ్యాపించడం కూడా ఈ ప్రమాదంలో ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించడానికి గల కారణమైంది. సో 9 మంది ఇప్పటికే మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అర్థమవుతోంది. సో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నాయి. ద ఫైర్ యాక్సిడెంట్ ఈజ్ లైక్లీ డ్యూ టు అన్ ఎలక్ట్రికల్ ఇష్యూ. సో ఎలక్ట్రికల్ ఇష్యూ కారణం కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఇది ఒక ఆందోళనకు గురి చేసే అంశం ఈస్ట్ ఢిల్లీలో జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ऐसा बोलते तो बोलने बात आज करेगी कि हम जिंदा हैं कि मर गए कि जल गए तो ऊपर है ऊपर है ऊपर की बिल्डिंगों में ఎగ్జాక్ట్గా ఈ ఘటన జరిగింది 3:15 ఈరోజు తెల్లవారుజామున 3:15 చిన్నగా స్పార్క్ వచ్చిందట. అక్కడ ఒక ఐ విట్నెస్ చెప్తున్న ప్రకారంగా ఇది డెఫినెట్గా ఏసీలో నుంచి వచ్చిన మంటలే, చిన్న ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది వచ్చింది బహుశా అన్నట్టుగా చెప్పారంట. సో అప్పటి వరకు చిన్నగా ఉన్నటువంటి ఆ మంటల్ని ఆరిపేద్దాంలే లేకపోతే సంథింగ్ ఏదో వాళ్ళంతా టెన్షన్లో హరిబరిలో ఉన్నారు. అంతలోనే ఈ మంటలు కాస్త 2వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఎగ్జాక్ట్గా 3:47కి ఫైర్ ఇంజిన్కి ఫైర్ సేఫ్టీ అధికారులకి ఫస్ట్గా కాల్ వెళ్ళింది. ఆ తర్వాత అక్కడికి ఫైర్ టెండర్స్ అధికారులు వచ్చారు. ఫైర్ సెక్యూరిటీ అండ్ ఫైర్ ఇంజిన్తో సహా అక్కడికి చేరుకున్నారు. మిగిలినటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా చేరుకున్నారు. సుమారుగా 14 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ ఏసీ బ్లాస్ట్ కాస్త ఈ మంటలు 2 ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్ల వరకు వ్యాపించాయి. చాలా పెద్ద మొత్తంలో ఆ మంటల్లో ఆ ప్రాంతం అంతా కూడా చిక్కుకుపోయింది. మెట్ల మార్గాన వద్దామంటే రావడానికి వీల్లేదు, లిఫ్ట్లో వద్దామంటే అవకాశం లేదు. సో దాదాపుగా 9 మంది ఈ ఘటనలో స్పాట్లోనే మరణించారు. సమ్ డ్యూ టు డైరెక్ట్గా ఫైర్ తగలడంతో ఇంకొంతమంది శ్వాస ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ పొగలోనే చిక్కుకొని చనిపోయిన వారు ఇంకొందరు. సో 9 మంది మరణించారు. ఇంకా అక్కడ చాలామంది క్షతగాత్రులు అంటే కొంత అస్వస్థతకు గురైపోయి ఇంజూర్ అయిపోయిన వాళ్ళంతా కూడా 10 మంది పైగా ఉన్నారు. వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ప్రజెంట్. సో వారంతా కూడా నిద్ర సమయంలో తెల్లవారుజామున అంటే దాదాపుగా మంచి గాఢ నిద్రలో ఉండుంటారు. సో 3:15 సమయానికి జరిగినప్పుడు ఒకే ఒక్కరు మాత్రమే అక్కడ దాన్ని సెన్స్ చేయగలిగి దాన్ని గమనించగలిగారు. కానీ మిగిలిన వారంతా పడుకొని నిద్రపోయి ఉన్నారు. ఆ మంటలు మాత్రం చాలా వేగంగా వ్యాపించాయి. అయితే ఎవరు గమనించకపోవడం, అందరూ నిద్రమత్తులో ఉండడంతో వాళ్ళు తేరుకొని ఏం జరిగింది తెలుసుకొని బయటికి కిందికి వద్దామనేసరికల్లా దాదాపుగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటలో చిక్కునిపోయింది. సో తర్వాత సుమారుగా అక్కడ బాల్కనీస్లో కానీ లిఫ్ట్లో కానీ వద్దామంటే ఇటువంటి ఆప్షన్ లేదు. సో చాలామంది అక్కడ ఇటువంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఎటువంటి ఎగ్జిట్ దారులు లేవు, అన్నీ మూసుకుపోయాయి. దట్టమైన పొగ ఓవైపు నుంచి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళు ఉండేటువంటి ఇల్లు దగ్ధమవుతోంది. ఇంత జరుగుతున్నా కేవలం ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండిపోయింది. కానీ ఎవరు ఎటువంటి సహాయం తీసుకోలేకపోయారు, ఎటువంటి సహాయం కూడా దొరకలేదు. సో చిన్నగా మెల్లగా ఆల్మోస్ట్ ఆల్ 5 o'clock వరకు అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చేసరికి 6 గంటలైంది. అప్పుడప్పుడే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని కొంత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే ప్రయత్నంలో భాగంగా కొంతమందిని దించే ప్రయత్నం చేస్తూ ఉంటే 9 మంది ఆల్రెడీ చనిపోయారంట. ఆ చనిపోయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, చిన్న పెద్ద తల్లి తండ్రి ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ
9 మంది మరణించారు. అదొక 4 స్టోరీ బిల్డింగ్, 4 అంతస్తుల భవనం. ఎగ్జాక్ట్గా 4 అంతస్తుల భవనం మొత్తం కూడా కంప్లీట్గా అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఏసీలో మంటలు దారితీసి అది కాస్త పూర్తిగా భవనాన్నే తుడిచిపెట్టుకుపోయింది. అందులో ఉన్నవారంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయిన పరిస్థితి. మీరు విజువల్లో చూస్తున్నారు, ఆ టాప్లో ఆ కాలిపోయినటువంటి ఆ భవనం దృశ్యాలు మీకు కనబడుతూ ఉన్నాయి. దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. ఇంకా ఆ మంటలు చల్లారిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా ఆ ఏసీ కంపార్ట్మెంట్ ఇదే, అక్కడే బ్లాస్ట్ జరిగింది. సో ఆ ఏసీ కంపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు, అక్కడి నుంచి ఆ బ్లాస్ట్ తర్వాత ఆ మంటలంతా ఆ బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు, నో స్కోప్ ఎట్ ఆల్. 4 అంతస్తుల భవనం మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది, మంటల్లో చిక్కుకుపోయింది. బయటికి రావడానికి అవకాశం లేదు, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. రెస్క్యూ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నించారు. 14 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలార్పి ప్రయత్నం చేశాయి, బట్ నో యూస్. అంతా కళ్ళు మూసి తెరిచేలోగా నిద్రలోనే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే అలాగే ప్రాణాలు వదిలిపోయారు. సో ఒకసారి అక్కడ సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు, మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ విజువల్ చూద్దాం. 13 9 10 11 9 10 ऊपर है दूसरी है ऊपर है ऊपर की वीडियो होगा अरे ये आंटी फंसी हुई थी।